చికెన్ అయినా మటన్ అయినా బగారా రైస్తో సర్వ్ చేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మరి అలాంటి తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి, పోపుకి కావాల్సిన నూనె ఈ రెండు వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న మసాలా దినుసులు వేసేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ ఆకు, చెక్క మొగ్గ, సాజీరా, అలాగే యాలుకలు, లవంగాలు వేసేసుకున్నాను. అలాగే ఒక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. ఒకసారి ఈ ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుకి మనం పుదీనా అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా వేయించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసుల బియ్యానికి 8 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి నీళ్ళన్నీ బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లో మనం ముందుగా కడిగి ఉంచుకున్న 4 గ్లాసుల బియ్యాన్ని వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ యూస్ చేస్తున్నట్లయితే అర్ధగంట సేపు ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా మనం బియ్యం అంతా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి తాలింపు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని అన్నం పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎప్పుడైతే ఇలా అన్నం పొంగొస్తుందో మనం ఒక్కసారి మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరో 5 నిమిషాలు ఎసరంతా ఇనికే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక్కసారి ఎసరంతా గుంజుకున్న తర్వాత మూత తీసి చూస్తే పర్ఫెక్ట్ తెలంగాణ స్టైల్ బగారా రైస్ రెడీ అండి. స్టవ్ కట్టేసే ముందు ఒక్కసారి ఇలా రైస్ అంతా కలుపుకొని మనం స్టవ్ కట్టేయాలి. అప్పుడు ఆ వేడికి అది గుంజుకుంటుంది. అండ్ పర్ఫెక్ట్ బగారా తెలంగాణ స్టైల్లో రెడీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం సౌత్ ఇండియన్ రెసిపీస్ ఛానల్ని ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.